తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు ముగిసిన సందర్భంగా సమావేశం జరుగుతోంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏఐసీసీ రివ్యూ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. ఏఐసీసీ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో ఏఐసీసీ నేతలు సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు మనకు ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలు అటు సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అనంతరము నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి ఏదైతే ఏఐ సమ్మిట్లో కూడా కలవడము, అనంతరం ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ముఖ్యంగా ఈరోజు మల్లికార్జున ఖర్గే నివాసములో 11 గంటలకు చాలా కీలకమైనటువంటి భేటీ. 10 గంటల సమయానికి అందరూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మల్లికార్జున ఖర్గే నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితంగా ముందస్తుగా ఏదైతే నిన్నటి నుంచి కూడా షెడ్యూల్ ప్రకారంగా కూడా కొంతమంది వాకటి శ్రీహరి మినిస్టర్స్ కూడా ఇక్కడికి చేరుకోవడము, మరి కొద్దిసేపట్లో ఇటు కీలకమైనటువంటి సమావేశం కూడా జరగబోతుంది. దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక ఏఐసీసీ జరిపేటటువంటి చాలా కీలకమైనటువంటి భేటీ. ముఖ్యంగా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి ఒక ప్రభుత్వానికి రివ్యూ, అంటే 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఫలితాలు అనుకోవచ్చు, ఎన్నికల ఫలితాలు అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా కీలకమైనటువంటి భేటీ. అటు కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. అటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగేటటువంటి భేటీ. ముందస్తుగా ఏదైతే ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అటు చీఫ్ మీనాక్షి నటరాజన్, తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగా ఒక కీలకమైనటువంటి సమావేశము. ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ తీసుకున్నటువంటి రివ్యూ ఆధారంగా కూడా కీలకంగా వీళ్ళు చర్చించిన తర్వాతనే ఏఐసీసీ సమావేశంలో అందరూ కూడా జాయిన్ కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితంగా మల్లికార్జున ఖార్గే నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకున్నటువంటిది. దాదాపు మనకు ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటు కీలకమైనటువంటి అడ్లూరి లక్ష్మణ్, తర్వాత వాకటి శ్రీహరి, కొండా సురేఖ, అజహరుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఇప్పుడు జరగబోయేటటువంటి ఏఐసీసీ కీలకమైనటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించేటటువంటి అంశాలు, 2 సంవత్సరాల్లో అటు కొన్ని కీలకంగా జరిగినటువంటి అంశాలను ఉదాహరిస్తూ ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి రివ్యూలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందు జరగబోయేటటువంటి మనకు జిల్లా పరిషత్ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఒక పాయింట్. ముందస్తుగా మున్సిపల్ ఎన్నికల్లో విజయడంక మోగించిన తర్వాత జరిగేటటువంటి మొదటి సమావేశము ఒక్కొక్కరుగా కూడా నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి వాకటి శ్రీహరి కూడా ఇటు ఏదైతే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా కలవడం జరిగింది. అనంతరం కూడా విజయం సాధించిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళు చాలా అప్రిషియేషన్ చేశారంటూ కూడా వాకటి శ్రీహరి చెప్పినటువంటిది. ఇటు మరి కొద్దిసేపట్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటిది ఏ జిల్లాలో విజయం సాధించినటువంటిది పూర్తి నివేదికలతో సహా కూడా ఈరోజు జరిగేటటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది 2 సంవత్సరాల రివ్యూ మీటింగుల్లో అనేక అంశాలు కూడా చర్చకు రానున్నది. ఒకవైపు ఇటు రాజకీయ నాయకుల మధ్య ఏదైతే మంత్రులు, తర్వాత కొత్త వాళ్ళు, పాత వాళ్ళ మధ్య విభేదాలపై కూడా ఒక పూర్తి నివేదికతో కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కూడా ఒక కొత్త సమాచారాన్ని కూడా తీసుకొని ఇప్పుడు పెద్దల ముందు కూడా పెట్టబోతున్నట్లు కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. అయితే ముఖ్యంగా మనకు బొగ్గు గనులకు సంబంధించినటువంటి నైని బొగ్గు గనులకు సంబంధించినటువంటిది ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటిది దీనిపై దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని తీసుకునే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ టోటల్ ఎంటైర్ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అటు ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి సవాళ్లను కూడా ఇటు ఈరోజు జరిగేటటువంటి కీలకమైనటువంటి భేటీ. ఈ భేటీలో మాత్రము అటు మనకు ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. కుల సమీకరణలకు అది అనుగుణంగా కూడా
పేర్లను కూడా ప్రకటించేటటువంటి దీనిపై కూడా కొంత చర్చ కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మరొక వైపు క్యాబినెట్కు సంబంధించినటువంటి విస్తరణ కూడా ఉంటుందా అన్నది కూడా ఈ సమావేశాల అనంతరము ఒక క్లియర్ సమాచారాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.